పాతపట్నం నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో మరోసారి తన గళాన్ని వినిపించారు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. వంశాధార ప్రాజెక్టుకు 3 పంటలు పండే భూములను రైతులు త్యాగం చేశారని, శివారు ప్రాంతాల భూములకు వర్షాధారమే దిక్కైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం అధ్యక్ష, అయితే వ్యవసాయం గిట్టుబాటు ధర కాక చాలా మంది భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలో 2 నదులు ఉన్నాయి అధ్యక్ష. మహేంద్ర తనయ వంశధార నదులు ఉన్నాయి అధ్యక్ష. అయితే వంశధార నది పైన గొట్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, వంశధార రిజర్వాయర్ ఒకటి ఉంది అధ్యక్ష. మహేంద్ర తనయ నది పైన మెయిన్ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. అయితే ఈ 3 ప్రాజెక్టులకి సుమారుగా 50,000 ఎకరాలు రైతులు దానం చేశారు అధ్యక్ష. అయితే ఈ 50,000 ఈ 3 ప్రాజెక్టుల వల్ల ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలకు మాత్రం సాగునీరు మాత్రం మాకు లేదు అధ్యక్ష. దిగువ ప్రాంతాలకు మాత్రమే సాగునీరు ఉంది అధ్యక్ష. అయితే ఈ దిగువ ప్రాంతాలకు ఉంది. మా నియోజకవర్గంలో మాత్రం పల్ల ప్రాంతాలన్నో 3 పంటలు పండే పల్లపు భూములన్నో ప్రాజెక్టుకి వెళ్ళిపోవడం వల్ల మాకు ఎత్తైన ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ సదుపాయం మాకు లేదు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా విన్నవించుకున్నది ఏంటంటే, మాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు కావాలి అధ్యక్ష. 3 పంటల పండిన భూములన్నీ ప్రాజెక్టులకు ఇచ్చాము అధ్యక్ష. మిగులు భూములు ఏదైతే ప్రాజెక్టులకు ఇచ్చామో మిగులు భూములు ఉన్నాయి అధ్యక్ష. ఆ మిగులు భూములకి వ్యవసాయం చేసుకునే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అయితే 2014, 2019లో మనం కూడా కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టాము అధ్యక్ష. అయితే ఈ 19లో పెట్టిన తర్వాత మనకు పెట్టే ప్రాజెక్టులు అధ్యక్ష, పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం మండలంలో పెద్ద సీది, తిడ్డిమి, పెద్దలోగడి, బోరుభద్ర, సీతారాంపల్లి, పెద్దమల్లిపురం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మళ్ళీ ఇంకో మెలియాపుట్టి మండలంలో అధ్యక్ష కొసమాల, చాపర, వెంకటాపురము, మర్రిపాడు, సుందనాడ, రట్టిని, నరసంద్ర అధ్యక్ష. కొత్తూరు మండలంలో అధ్యక్ష, కొత్తూరు మండలంలో బలద, శ్యామలాపురము, కౌశల్యపురము కొన్ని విలేజ్లు పెట్టారు అధ్యక్ష. ఇలా ఇరమండల మండలంలో మధ్యగూడ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు మనం పెట్టున్నాం అధ్యక్ష. 2014, 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో పూర్తిగా వాటిని తుంగలో పెట్టేసి, ఎక్కడైతే పాతపట్నం ప్రజలు అక్కడ ఎంతైతే భూములు త్యాగం చేశారో వాళ్ళకి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం మంచి అభిప్రాయంతో పెడితే, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నింటినీ తుంగలో పెట్టింది అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం దృష్టికి తమ ద్వారా తెలియజేసింది ఏమంటే, ఈ ప్రాజెక్టులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటాను అధ్యక్ష. ఇంకా స్మాల్ అధ్యక్ష, ఏవైతే రన్నింగ్ లో ఉన్నాయో ప్రాజెక్టులు కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఇవి కూడా కొద్దిగా వీటికి మరమ్మతులకి చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుంటాను అధ్యక్ష.